ప్రార్థనలో నువ్వు మూలిగితే ఆ మూలుగు దేవుని సన్నిధికి చేరకుండా ఉండటం అనేది అసంభవము అని వాక్యంలో రాయబడింది ప్రియారా. కాబట్టి నీకున్న ప్రతి సమస్యను బట్టి ప్రార్థనలో సమయాన్ని గడుపు, ప్రార్థనలో సమయాన్ని గడుపు, ప్రార్థనలో సమయాన్ని గడుపు. స్కాట్లాండ్ దేశం అలా మారడానికి ఆ యవ్వనస్తుడే కారణం. మనం ఏం చేస్తున్నాం? కమిటీ మీటింగ్ పెట్టి రండి, మొన్న దాకా 20 మంది ఉండే, ఇప్పుడు 40 మందిని చేద్దాం కమిటీలో, రండి కూర్చుందాం, ఇక మాట్లాడుకుందాం ఏం చేయాలనో. ఒక వ్యక్తి గదిలోనికి వెళ్ళినప్పుడు ఎవ్వడు భయపడాడు, కానీ గదిలోనికి వెళ్ళి మోకాళ్ళ మీద ఉంటే సాతానుడు వాడితో పాటు పడవేయబడిన దూతలు కూడా భయపడతాయంట. సాతానుడు దేనికి భయపడాడు. నువ్వు చర్చికి ఇట్లా బైబిల్ పట్టుకొని పోతుంటే కూడా వాడు భయపడాడు. అసలు పోతున్నాడు భక్తుడు, పోని చర్చిలో వానికి ఎట్లా పడుకోబెట్టాలో నాకు తెలీదా అని అనుకుంటాడు వాడు. మనకు జోల పాటలు పాడినట్టుగా అనిపిస్తుంది వాక్యం చెప్తా ఉంటే. అది సాతానుడు చేసే పనే. వాడు భయపడాడు, వాడు భయపెడతాడు. కానీ నువ్వు మోకాళ్ళ మీద ఉండినప్పుడు, ఏయ్ అఖిల్, నువ్వు మోకాళ్ళ మీద ఉంటే వాడు ఖచ్చితంగా భయపడతాడు.